My dear friends, my dear masters, my dear gods, ఇప్పుడు మనము ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోబోయేదానికి ముందు మన గురువుల గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. వారి యొక్క గొప్పతనాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దాంట్లో భాగంగా ఈ యొక్క అనంత చైతన్య సృష్టికర్త ఆదేశానుసారము ఎందరో మహానుభావులు ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో రకాలుగా మనకు ఆధ్యాత్మిక బోధనలను అందించారు. దాంట్లో భాగంగా ఒక శుద్ధ బుద్ధ మహాపురుషుడు అయినటువంటి బ్రహ్మర్షి శ్రీ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ఈ భూమి మీదకి వచ్చి మనకు సమస్త మానవాళికి ధ్యానము గొప్ప విషయాలను వాటి యొక్క విశిష్టతను మనకు తెలియజేసి ఆయన అనుసరించి ఆచరించి మనకెన్నో బోధించాడు. దాంట్లో భాగంగా అటువంటి ఆధ్యాత్మిక ధ్యానం యొక్క గొప్పతనము మన జీవితానికే అతి గొప్ప ఎన్ని సమస్యలకైనా ఆధారభూతము ధ్యానం ఒక్కటే, ఇంకేమీ లేదు అని ఆయన మనకి సెలవు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనము ఈ భూమి మీదకి జన్మ తీసుకుని ఉన్నాము ఈ దేహంతో. కాబట్టి మనము ఆయన ఒక ఆదర్శంగా తీసుకొని మనము ఈ ధ్యానం యొక్క విశిష్టతను ఊరు పల్లె వాడ వీధి ఇంటికి చేర్చి మనము ఆ యొక్క స్థితికి చేరి ఆ యొక్క ఆధ్యాత్మిక విద్యను మనము ఎంతో దూరము తీసుకొని పోవాలి. అప్పుడే మనము మన జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ నిర్మించిన మహాజ్ఞాన యజ్ఞాన్ని మనము దర్శించిన వాళ్ళం అవుతాము. అందుకు గాను అందులో భాగంగా నేను ధర్మావరంలో ఎంతో మందికి ధ్యానమే తెలియని వాళ్ళకి పిరమిడ్ లేని వ్యవస్థ ఉన్న చోట నేను అక్కడ ఉండి 3 నెలల పాటు సమస్తము కొత్తపేట మొత్తం జనానికి నేను ఆధ్యాత్మిక ఈ ధ్యానాన్ని నేర్పించి అక్కడే ఒక గొప్ప మన గురువు గారు తలపెట్టినటువంటి పిరమిడ్ వ్యవస్థను అక్కడ నిర్మించి ఆయన యొక్క గొప్పతనాన్ని ఎన్నో చాటి చెప్పి అందరికీ వినియించి లోకమంతా ధర్మారం ఊరు వాడ పేట అంతా మొత్తం తిరిగి భిక్షాటన చేసి నేను ఒక పిరమిడ్ని నిర్మించి అందరినీ అందులో చేర్చి నా వంతు కర్తవ్యాన్ని నేను చేసినాను. మళ్ళీ అట్లనే ఒకసారి కోడుమూరులో కూడా నేను ధ్యాన ప్రచారానికి అక్కడ పల్లె ఎవరికి తెలియని చోట అక్కడే ఉండి 2-3 నెలలు వాళ్ళకి ధ్యానం నేర్పించి ధ్యానం ప్రచారం చేసి పిరమిడ్ యొక్క పాంప్లెట్లను ఇల్లు వాడవాడ తిరిగి నేర్పించి అక్కడే ఒక పిరమిడ్ని నేర్పించి అందరినీ ఇప్పటికీ కూడా నేను నిర్మించిన 1-2 పిరమిడ్లలో ఎంతో అద్భుతంగా ధ్యానం జరిగి ఎంతో దూరం అన్ని ప్రయాణమై దేశ ప్రజలకు అన్నింటికీ తెలిసేలాగున నిర్మించి నా వంతు ప్రయత్నం నేను చేసినాను. కాబట్టి సర్వము మనమంతా ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఒక యుగం దాటిపోయింది. ఆ యుగం ఏమంటే అహం అనే యుగం దాటిపోయింది. ఇప్పుడు మళ్ళా కొత్త యుగం మనకు ఆవిర్భవించింది. అదే ఆత్మయుగం అనేది కొత్తది మనకు ఇప్పుడు ఆసన్నమైంది. ఆత్మయుగంతో ఆత్మ సాక్షాత్కారంతో అందరికీ ఈ యొక్క ఆధ్యాత్మిక ఆత్మ ధ్యాన విద్యను అందరి దగ్గరికి తీసుకొని పోయి మన వంతు
రీతిలో మనం అందరినీ పరిచయం చేసి ఆయనకి ఒక గొప్ప పీఠం తెచ్చి పెట్టాలని నా ఒక ఉద్దేశంతో నేను ఆంధ్రప్రదేశే కాకుండా కర్ణాటక, బళ్ళారి, ఇరాళ, అక్కడ చుట్టుపక్కల పల్లెలు అన్నీ ఎన్నో తిరిగి నేను నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మనము అందరూ కలిసి అంత ప్రచారం చేస్తే మనము ప్రపంచ దేశానికే ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని విస్తరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీకందరికీ నేను చెప్పేది ఒక్కటే, మనమంతా ఒకటిగా అయ్యి వసుదై కుటుంబంగా మనము ఉండి దీన్ని ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే సమయం చాలా తక్కువ మనకి. వశిష్ఠ మహర్షి రామచంద్రునికి చెప్పినట్లు, రామచంద్ర ఆయుష్షు క్షణే కోపి సర్వరత్నేన లభ్యతే యది తత్వృథాయేన మహాప్రమాదస్తవో మానవ అన్నాడు. అందుకు మనకు సమయం తక్కువ కాబట్టి ఈ కొద్ది సమయంలో మనము బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఈ రెండు దాటితే మనకు ఆ తర్వాత మనకు సమయమే మిగలదు. ఎందుకంటే ఈ దేహం మనకి సహకరించదు. ఇప్పుడే బాగున్నప్పుడే మనము ఈ యొక్క ధ్యాన గొప్పతనాన్ని ముందుకు తీసిపోయి మనం ఏదైతే సాధించాలని ఈ భూమి మీదకి వచ్చినామో దాన్ని సాధించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని ప్రపంచ మానవాళి అందరూ స్వీకరించాలని నా యొక్క అఖండమైనటువంటి విఘ్నత మిమ్మల్ని అందరినీ ఆశిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక ఇంత నేను చెప్పిన ఈ ఆధ్యాత్మిక శాస్త్రము గుంటకల్ పిరమిడ్ పిఎంసి ఛానల్ వారి ఆధ్వర్యంలో నేను ఈ ఒక ప్రసంగాన్ని మీకు అందరికీ వినిపించినాను. మీకు దీన్ని ఆసరాగా తీసుకొని ధ్యానములో మీరు నేను చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నాలు చేసి మరి పత్రిసారి యొక్క విశిష్టతను ఇంకా కొంచెం ఎత్తులోకి తీసుకొని పోవాలని నా యొక్క విన్నపము. ధన్యవాదాలు, కృతజ్ఞతలు.